హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ ఇంటర్నేషనల్ లెవెల్గా నేషనల్ లెవెల్లో బాగా ట్రెండింగ్ అవుతున్న హాట్ టాపిక్ వచ్చి బంగ్లాదేశ్. వై బంగ్లాదేశ్ బర్నింగ్? ఎందుకు స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు? అసలు ఏంటి ఆ స్పెషల్ కోటా? రిజర్వేషన్ వల్ల ఇంతగానో షేక్ హసీనా ఫార్మర్ పిఎం అయిన వారి జాబ్ని రిజైన్ చేసి వాళ్ళ సొంత కంట్రీని 15 సంవత్సరాలు రూల్ చేసిన కంట్రీని వదిలిపెట్టి అంత పవర్ కలిగిన పర్సన్ కూడా వాళ్ళ కంట్రీని లీవ్ చేసి ఇమీడియట్గా వేరే దేశానికి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది వీళ్ళని చెప్పే టాపిక్. సో ప్రజెంట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ప్రజెంట్ అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అసలు ఏంటి అక్కడ అంత ధర్నా జరుగుతుంది, ఎందుకు పిఎం అంటే ఆలోచించండి, ఎంత పెద్ద పర్సన్, అంత పొలిటికల్ పవర్ కలిగిన వ్యక్తి తన దేశాన్ని వదిలిపెట్టి వచ్చేసిందంటే ఏంటని చెప్పేసి ప్రజెంట్ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికే మీ ఆల్రెడీ చాలా మంది మీరు వాట్సాప్ స్టేటస్లో కానీ, లేకుంటే మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ, లేకుంటే సోషల్ మీడియా ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈ న్యూస్ వినే ఉంటారు. సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే, తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళ కోసం కూడా ఈ వీడియోని చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్, ఒకవేళ కరెక్ట్ మీ ఫర్ రాంగ్ ఏమన్నా నేను చెప్పింది ఇది కరెక్ట్ కాదు, మేబీ ఇది కొంచెం ఇలా చెప్పాల్సి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇట్ విల్ నోట్ టు అదర్స్, ఎవరికి తెలుస్తుంది కాబట్టి. సో ఫస్ట్ మనం ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్ ఉన్న సిచ్యువేషన్ని అనలైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో టు పాస్ట్. సో గతంలో అసలు ఫస్ట్ బంగ్లాదేశ్ ఎలా ఫామ్ అయింది, బంగ్లాదేశ్ ఫామ్ కాకముందు, ఒక దేశంగా ఫామ్ కాకముందు బంగ్లాదేశ్ ఎలా ఉండేది. సో మనకు తెలుసు, ఇండియాకు ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ రాకముందు బిఫోర్ 1947 బంగ్లాదేశ్, ప్రజెంట్ పాకిస్తాన్, ఈ టూ కంట్రీస్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో. సో ఇండియాతో పాటు కలిసి ఉండే కంట్రీస్ అవన్నీ. సో ఆఫ్టర్ 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉండేసరికి ఒక సపరేట్ కంట్రీ కావాలని అప్పుడు జిన్నా గారు అప్పుడు రికమెండ్ చేస్తే అటు వెస్ట్ పాకిస్తాన్, ఇటు ఈస్ట్ పాకిస్తాన్గా ఇండియా నుంచి పార్టిషన్ అయినాయి. సో ప్రజెంట్ ఉన్న బంగ్లాదేశ్ అప్పట్లో 1971 వరకు ఇట్స్ కాల్డ్ యాజ్ ఈస్ట్ పాకిస్తాన్, అండ్ ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ ఇస్ కాల్డ్ యాజ్ వెస్ట్ పాకిస్తాన్. 2 నేమ్స్గా డివైడ్ అయిపోయినాయి. అండ్ డివైడ్ అయిన తర్వాత, పార్టిషన్ అయిన తర్వాత బంగ్లాదేశ్లో ఎక్కువ మెజారిటీ ముస్లిమ్స్ ఉన్న, మైనారిటీస్గా హిందూస్ ఉండేవాళ్ళు. అండ్ వెన్ కమ్ టు పాకిస్తాన్లో కూడా మ్యాక్సిమం ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, కొద్దిగా హిందూస్ ఉండేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్, ఏమైనా ఫండ్స్ వచ్చినా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా ఎక్కువ వెస్ట్ పాకిస్తాన్కే వచ్చేవి. అండ్ ఎందుకంటే చాలామంది ఎవరైతే పార్టీస్ ఉన్నారో, పెద్ద వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ పొలిటీషియన్స్ ఉన్నారో, వాళ్ళందరూ ఈస్ట్ పాకిస్తాన్ కాకుండా వెస్ట్ పాకిస్తాన్ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు రూలింగ్ చేస్తూ, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడున్న ఈస్ట్ పాకిస్తాన్ కూడా కంట్రోల్ చేసేవాళ్ళు. సో గవర్నింగ్ అనేది అప్పట్లో ఆ విధంగా బిఫోర్ 1971 జరుగుతూ ఉండేది. మరి 1971 ఏం జరిగిందంటే, సో 1960లో 1970లో ఒకసారి బాగా తుఫాన్ రావడం వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, కొన్ని వరదలు రావడం వల్ల, ఫెమిన్ కరువు రావడం వల్ల ఈస్ట్ పాకిస్తాన్ చాలా డ్యామేజ్ అయింది. పబ్లిక్ చాలా సఫర్ అయ్యారు. ఫుడ్ కోసం కానీ, హెల్త్ పరంగా కానీ, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా చాలా మంది సఫర్ అయ్యారు ఈస్ట్ పాకిస్తాన్లో. బట్ వెన్ కమ్ టు వెస్ట్ పాకిస్తాన్, చాలా ఫండ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి వెస్ట్ పాకిస్తాన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవ్రీథింగ్ వాస్ గుడ్, ఫైన్. అండ్ చాలా మంది ఇన్వెస్టర్స్ కానీ, అక్కడ ఉన్న పొలిటీషియన్స్ కానీ కేవలం వెస్ట్ పాకిస్తాన్ మీదే ఎక్కువ డెవలప్ చేయడం, ఫోకస్ చేయడం ఉండటం వల్ల ఈస్ట్ పాకిస్తాన్ ఎక్కువ పట్టించుకోలేదు. సో ఆ విషయం ఈస్ట్ పాకిస్తాన్ వల్ల ఎక్కువ నచ్చలేదు. సో 1970లో ఒకసారి యాజ్ యూజువల్గా ఎప్పటిలానే ఎలక్షన్స్ జరిగినాయి. సో వెస్ట్ పాకిస్తాన్లో, అదేవిధంగా ఈస్ట్ పాకిస్తాన్లో ఎప్పుడు లేని విధంగా 2 పార్టీస్ ఫామ్ అయినాయి. అండ్ 2 పార్టీస్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో పాల్గొన్నాయి. సో ఒక మేజర్ ట్విస్ట్ ఏంటంటే, 160 సీట్స్ ఉండే పార్టీస్, 160 సీట్స్ ఎలక్షన్లో గెలవాలంటే 160 టోటల్ సీట్స్. అందులో ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న పార్టీకే ఎక్కువ ఓట్స్ వచ్చినాయి, అండ్ వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న పార్టీకి తక్కువ ఓట్స్, మ్యాక్సిమం 60 వచ్చినాయి. అండ్ ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్ పొలిటీషియన్స్ పార్టీకి మోర్ దాన్ 160+ ఓట్స్ వచ్చాయి. సో అదేవిధంగా ఇప్పుడు వెస్ట్ పాకిస్తాన్ ఉన్న పవర్స్ అని ఈస్ట్ పాకిస్తాన్ ఇవ్వాలి. సో ఈస్ట్ పాకిస్తాన్ షుడ్ పవర్స్ వస్తే ఈస్ట్ పాకిస్తాన్ షుడ్ కంట్రోల్ వెస్ట్ పాకిస్తాన్. సో ఈ విధంగా నడవాలి. ఎందుకంటే ఒకప్పుడు వెస్ట్ పాకిస్తాన్లో పవర్ ఉండడం వల్ల, పొలిటీషియన్స్ అక్కడ ఉండడం వల్ల ఈస్ట్ పాకిస్తాన్ కంట్రోల్ చేసి గవర్నింగ్ చేశారు. బట్ ఇలా ఉన్నప్పుడు ఈ పవర్ అనేది ఫామ్ ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎవరు? వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ పవర్ ట్రాన్స్ఫర్ చేయలేదు. అండ్ ఈస్ట్ పాకిస్తాన్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుని చూసింది ఎవరంటే షేక్ ముజిబుర్ రెహమాన్. అతను ఎవరో కాదు, ఫార్మర్ ప్రెసిడెంట్ పిఎం అయిన మన షేక్ హసీనా వాళ్ళ ఫాదర్. సో అతను ఎందుకు
నిజాయితీగా న్యాయంగా గెలిచిన ఎలక్షన్ని గుర్తించకుండా పవర్ ఎందుకు మాకు ట్రాన్స్ఫర్ ఎట్లా డిసైడ్ అయ్యి వాళ్ళు ఒక మూమెంట్ లైక్ పిలుపునిచ్చారు, ఫ్రీడమ్ ఫర్ బంగ్లాదేశ్. సో ఈస్ట్ పాకిస్తాన్ లైక్ వెస్ట్ పాకిస్తాన్ సంబంధం లేదు, మాకు సపరేట్ కంట్రీ కావాలి, మేము కూడా పాకిస్తాన్ డివైడ్ అవ్వని చెప్పేసి బంగ్లాదేశ్కి మాకు ఒక కంట్రీ ఫామ్ అని చెప్పేసి ఒక మూమెంట్ ఫామ్ అయింది. సో అలా ఫామ్ అయిన మూమెంట్ని చాలామంది ప్రజలు అదేవిధంగా పొలిటిషియన్ పార్టీ చాలామంది వేరే కంట్రీ సపోర్ట్ చేశాయి. ఎందుకంటే ఏ కంట్రీ అయినా గుర్తింపు లేనప్పుడు వాళ్ళకు స్వతంత్రం లైక్ వాళ్ళకు ఫ్రీడమ్ కావాలి, వాళ్ళకు ఇండిపెండెంట్ రూలింగ్ కావాలి, వాళ్ళకు డెమోక్రసీ కావాలని కోరుకునే ప్రతి కంట్రీ కోరుకుంటుంది. సో ఇలా వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ సపరేట్ అవుతున్న టైంలో వెస్ట్ పాకిస్తాన్ నచ్చదు. సో విడిపోవద్దని చెప్పేసి వెళ్ళొద్దని చెప్పేసి వెస్ట్ పాకిస్తాన్ చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళ ఆర్మీని కానీ వాళ్ళ ఏమంటారు పోలీస్ ఫోర్స్ని మొత్తం ఈస్ట్ పాకిస్తాన్ దింపి అక్కడ స్టూడెంట్స్ కానీ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు కానీ పొలిటీషియన్స్ కానీ చాలామంది దారుణంగా చంపడం కానీ లేకుంటే వాళ్ళని అణచివేయడం, ఆ ధర్నాలను అణచివేయడం వాళ్ళ మీద చాలా దారుణాలు జరిగినాయి. సో ఇలా జరిగిన సమయంలో ఈస్ట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మన ఇండియాని సపోర్ట్ అడిగింది. అండ్ వి ఆల్ నో ఇండియా చాలా చాలా గట్టిగా మన ఆర్మీని కావాల్సిన రిక్వైర్మెంట్ అన్నింటినీ ఈస్ట్ పాకిస్తాన్ సప్లై చేసి విజయవంతంగా వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ ఇప్పించింది ఇండియాని. సో ఆ విధంగా 1971లో ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడే దేశం వెస్ట్ బెంగాల్గా ఫామ్ అయింది, బంగ్లాదేశ్గా ఫామ్ అయింది. అండ్ నియర్ టు వెస్ట్ బెంగాల్ పక్కన ఉంటుంది కాబట్టి సో మన బంగ్లాదేశ్గా ఫామ్ అయింది కంట్రీ. సో అలా ఫామ్ అయిన కంట్రీలో చాలా ఎలక్షన్స్ నడవటం, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ బాగా స్ట్రాంగ్ అవడం అని జరిగింది. సో అలా రన్ అవుతున్న కంట్రీలో కొన్ని ఇయర్స్ తర్వాత కొందరు పోలీస్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే షేక్ ముజిబుర్ రెహమాన్ ఉన్నారో అతని కుటుంబాన్ని మొత్తం దారుణంగా ఒక 1 నైట్లో హతమార్చారు, చంపడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ నుంచి ఒకరు ఇద్దరే సేఫ్గా బయటపడ్డారు. అందులో ఒకరే మన ఈ ఫార్మర్ పిఎం అయిన షేక్ హసీనా గారు. సో అప్పుడు వారు వేరే కంట్రీలో స్టడీస్ కోసం వెళ్ళారు కాబట్టి అప్పుడు సేఫ్ సైడ్గా ఉండిపోయారు. సో ఆ తర్వాత వాళ్ళు స్టడీస్ అయిపోయాక మళ్ళీ కొన్ని రోజులు ఇండియాలో ఉండి ఆ తర్వాత బంగ్లాదేశ్కి వెళ్ళి తర్వాత తను సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళ నాన్నగారు ఫామ్ చేసిన పార్టీలోనే తనుండి అదే పార్టీతో ఒక 15 సంవత్సరాలుగా బంగ్లాదేశ్ని రూల్ చేసింది. అండ్ ఒక బెటర్ కంట్రీగానే డెవలప్ చేసింది చాలా వరకు. ఆ తర్వాత జరిగిన ఇష్యూ ఏంటిదంటే ప్రజెంట్ వెల్కమ్ టు ఇష్యూ. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లైక్ షేక్ హసీనా గారి ఫాదర్ ఎవరున్నారో అప్పుడు వాళ్ళు ఒక కోట లైక్ ఒక రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఏంటిదంటే ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పోరాడారో దేశం ఇండిపెండెన్స్ కోసం, బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ కోసం, సో వాళ్ళ కోసం సపరేట్ ఒక 30% రిజర్వేషన్ కోట సివిల్ సర్వీస్ జాబ్స్ లైక్ గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ అనేది ప్రకటించారు కోట. సో ఆ విధంగా ఆ కోట అనేది కొన్ని ఇయర్స్ వరకు ఫామ్ అవుతూనే ఉంది, ప్రాబ్లం లేకుండా చాలామంది రన్ అవుతూనే ఉంది. అండ్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చాలామంది ఆ ఫ్రీడమ్ లైక్ ఆ కోట అనేది నడుస్తూనే ఉంది. బట్ 1997లో చిన్న మార్పు ఏంటిదంటే ఆ కోటలో చిన్న మార్పు చేశారు. ఎందుకంటే 1971లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఏజ్ అయిపోయి చనిపోవడం వరకు ఉండటం వల్ల 1997లో ఈ రిజర్వేషన్ కోట అనేది అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబాల సభ్యులు ఎవరైతే వాళ్ళ పిల్లలకు, వాళ్ళ మనవరాలకు కూడా లైక్ సన్స్ అండ్ గ్రాండ్ సన్స్ చిల్డ్రన్కు వచ్చే విధంగా ఒక చిన్న మార్పు చేశారు. అండ్ ఆ విషయం చాలామంది స్టూడెంట్స్కి నచ్చలేదు. ఎందుకంటే చాలా వరకు రిజర్వేషన్ అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక 30% రిజర్వేషన్ ఫ్రీడమ్ ఫైటర్ పిల్లలకి, అలాగే 10% రిజర్వేషన్ ఫర్ ద ఉమెన్స్ లైక్ ఆ టైంలో ఉన్న వాళ్ళకు, అదేవిధంగా కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి, అదేవిధంగా కొంచెం మైనారిటీస్కి ఇచ్చిన తర్వాత కేవలం ఒక 40-45% మాత్రమే మిగతా స్టూడెంట్స్కి వస్తుంది. సో ఇది స్టూడెంట్కి నచ్చలేదు. సో స్టూడెంట్స్ చాలా ప్రొటెస్ట్ చేస్తూ అప్పటి నుంచి స్టార్ట్ అయిన చిన్న ప్రొటెస్ట్ కొంచెం చిన్నగా 2018 చాలా పెద్దగా అయింది. సో 2018లో హైకోర్టు ఒక చిన్న రూల్ తెచ్చింది. సో ఎప్పుడు ఫ్రీడమ్ వచ్చేసింది, ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చారంటే ఓకే యాక్సెప్ట్ చేస్తాం, బట్ అదే కోట వాళ్ళ పిల్లలకి, వాళ్ళ గ్రాండ్ సన్స్కి ఇవ్వాలంటే ఒప్పుకొని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఆ కోటాని స్క్రాప్ చేసింది. సో క్యాన్సిల్ చేసింది. సో అలా క్యాన్సిల్ చేసిన కోట అనేది స్టూడెంట్స్కి నచ్చేసింది. సో 2018 నుంచి లైక్ కామన్గా ఉండే. బట్ 2018, 19, 20లో ఈ గత 3 ఇయర్స్లో ఏం జరిగిందంటే ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ కోట మాకు కావాలి, బికాస్ మా తల్లిదండ్రులు లైక్ అప్పుడు ఫ్రీడమ్లో లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు పాల్గొని వాళ్ళు లైక్ సాక్రిఫైస్ లైఫ్ కాబట్టి మాకు ఇది పక్కా కావాలని చెప్పేసి కోర్టులో కేసు చేయడం వల్ల నిజంగా చెప్పేసి కోర్టు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది ఆ కోట రిజర్వేషన్ అనేది. సో 2018 నుంచి ఫ్రైడే చేస్తే 2024లో June 5th
ఈ రిజర్వేషన్ కోటా అని చెప్పేసి మరి రీఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పుడు స్టూడెంట్స్ మళ్ళీ నచ్చలేదు. సో స్టూడెంట్స్ మళ్ళీ ధర్నా స్టార్ట్ చేశారు, ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. సో July 1 స్టార్ట్ అయినాయి ప్రొటెస్ట్. రోడ్స్ కానీ వెహికల్స్, రైల్వేస్ అన్ని బ్లాక్ చేసి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. సో June 1 స్టార్ట్ అయింది. కొంచెం చిన్న చిలికి వానగా అయి పెద్ద ప్రొటెస్ట్గా మారి వెహికల్స్ కానీ పబ్లిక్ వెహికల్స్ని కానీ అలా చేయడం జరిగింది. అండ్ చాలా మంది పిల్లలు ఇందులో పాల్గొన్నారు. అండ్ దీన్ని అణచివేయడానికి గవర్నమెంట్ కొంచెం పోలీస్ ఫోర్స్ ఉపయోగించింది. సో రబ్బర్ బుల్లెట్స్ కానీ నార్మల్ బుల్లెట్స్, టియర్ గ్యాస్ యూజ్ చేయడం వల్ల చాలా మంది మోర్ దెన్ ఒక 300 పీపుల్ స్టూడెంట్స్గా చనిపోయారు. అండ్ కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు దీన్ని పక్కా చాలా స్ట్రాంగ్గా ఫోర్స్ఫుల్గా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ విధంగా గవర్నమెంట్ కొన్ని రోజులు లంచ్ వేసే విధంగా కొన్ని రోజులు ఈవెన్ అలా 1 month జూలైలో స్టార్ట్ అయిన ప్రొటెస్ట్ ఇంకా ఆగస్ట్ వరకు వచ్చేసరికి కొన్ని చోట్ల సూటెడ్ సైట్, సో కనిపిగానే షూట్ చేయడం చెప్పేయడం. సో ఈ విధంగా కొంచెం పిల్లలు ఈవెన్ ఒక 15 years స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. సో పోలీసులు కానీ ఆర్మీ వాళ్ళు అంత ఫోర్స్గా వాళ్ళ పవర్ చూపించడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ గవర్నమెంట్ వినేమంటారు ఫ్యూ డేస్ బ్యాక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వీటన్నిటిని బ్యాన్ చేశారు, ఫేస్బుక్ కానీ. బికాస్ చాలా స్టూడెంట్స్ ఈ విధంగానే కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఎక్కడ ధర్నా చేయాలి, ఎక్కడ ప్రొటెస్ట్ చేయాలి, ఏ విధంగా మనం దీన్ని ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి కమ్యూనికేషన్ క్లోజ్ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. బట్ స్టిల్ కొంత స్టూడెంట్స్ VPN ఉపయోగించి వాళ్ళు యూజ్ చేయడం, అదేవిధంగా కొన్ని స్టూడెంట్స్ హ్యాక్ చేయడం, గవర్నమెంట్ వెబ్సైట్ హ్యాక్ చేయడం అలా జరిగింది. సో లాస్ట్కి జూన్ తర్వాత ఆగస్ట్ 4th దే డిసైడెడ్ టు డూ లాస్ట్ మార్చ్. ఎందుకంటే హైకోర్టు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి సరే 95% స్టూడెంట్స్కి మెరిట్ వైజ్గా మేము స్టూడెంట్స్కే రిజర్వేషన్ కోటాలు ఇస్తాం, మిగతా 5% ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, మిగతా ఒక 2% మైనారిటీస్కి ఇదని చెప్పేసి చెప్తే ఈవెన్ స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ వన్ థింగ్ ఇస్ దట్ ఎందుకు ఒక గవర్నమెంట్ స్టూడెంట్స్ని ప్రొటెస్ట్ని ఇంత దారుణంగా చేసి ఒక 300 members స్టూడెంట్స్ చనిపోయే విధంగా చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్ని ఇంత దారుణంగా ఎందుకు అణిచివేశారు, ఎందుకు స్టూడెంట్స్ ఎందుకు పీస్ఫుల్ ప్రొటెస్ట్ని ఇంత వైలెంట్గా చేసి అంతమంది చనిపోవడానికి కారణం అని చెప్పేసి గవర్నమెంట్ అయితే కోపంతో స్టూడెంట్స్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యారు. అండ్ వన్ మోర్ మేజర్ 2 బ్యాక్డ్రాప్స్ ఏంటంటే ఒకసారి ఒక నైట్ దాదాపు 36 స్టూడెంట్స్ ఐడెంటిఫైడ్ బాడీస్ని పోలీసు వాళ్ళు బరీ చేశారంట. వాళ్ళు ఎవరో తెలియదు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ని అనవసరంగా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా తీసుకెళ్లారంట, పోలీసు అరెస్ట్ చేశారంట, పట్టుకెళ్లారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే షేక్ హసీనా గారు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే సోషల్ మీడియా మనకు తెలిసిన రిపోర్ట్ ప్రకారం తను చైనాకి వెళ్ళి ఒక చిన్న మీటింగ్ అటెండ్ అయ్యి తీరం అనే బంగ్లాదేశ్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో స్టూడెంట్స్లో ప్రొటెస్ట్ చేస్తుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రిజర్వేషన్ కోటా అనేది ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలి, రజాకార్స్కి ఇవ్వాలా అని ఒక మాట అంది. సో రజాకార్స్ అంటే చాలా మంది తెలుసు. సో తెలంగాణ, హైదరాబాద్లో పక్కా చాలా మందికి తెలుసు రజాకార్స్ అంటే ఏంటిదో. వాళ్ళు ఎంత దారుణంగా, ఎంత కఠినంగా, ఎంత దారుణాలు చేశారు అప్పుడు ప్రజలపైన. ఇన్ ద సేమ్ వే 1971లో బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్కి ఫ్రీడమ్ ఫైట్ జరిగే టైంలో ఈ రజాకార్స్ సపోర్ట్ చేశారు వెస్ట్ పాకిస్తాన్కి, బంగ్లాదేశ్ ఫ్రీడమ్ రాకుండా ఉండడానికి. అప్పుడు రజాకార్స్ వెస్ట్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ బంగ్లాదేశ్లో ఉన్న పబ్లిక్ని చాలా క్రూవల్గా వాళ్ళని హింసించి వాళ్ళని చంపడం జరిగింది. సో అందుకని రజాకార్స్ అనేది ఏ విధంగా హైదరాబాద్, తెలంగాణ ఒక నెగిటివ్ థాట్ ఎలా ఇంప్రెషన్ ఉందో అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా ఉంది. సో అలా అనేసరికి చాలా మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ధర్నా ఒక స్లోగన్ ఇచ్చారు. వాళ్ళెవరు, వీరెవరు, మనెవరు, రజాకార్స్ ఎవరు, వాళ్ళతో మమ్మల్ని ఎందుకు పోల్చారు, లేకుంటే స్టూడెంట్స్ కూడా రజాకార్స్లా పోచి కోట వాళ్ళకి ఇవ్వడం ఏంది అసలు ఎందుకని చెప్పేసి ఆ మాట కొంచెం చిన్న ఒక ఫైర్లో బర్న్ అయ్యి స్టూడెంట్స్లో మళ్ళీ ఒక ప్రొటెస్ట్ అయ్యి లాస్ట్కి ఒక మార్చ్ స్టార్ట్ చేద్దాం, ఇంతమంది చనిపోయిన స్టూడెంట్స్కి అపాలైజ్ చేయాలని చెప్పేసి ఒక స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ఒక 10 వాళ్ళ రిక్వెస్ట్ అనేది, డిమాండ్స్ అనేది ముందు పెట్టారు. అందులో నెంబర్ 1 వచ్చేసి ఎవరైతే పోలీసులు ఉన్నారో స్టూడెంట్స్ చంపాడారో వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, అలాగే ఎవరైనా స్టూడెంట్స్ అరెస్ట్ చేస్తారో వాళ్ళు జైలు నుంచి విడిపోయాలి, వాళ్ళకి కేసు ఉండొద్దు, అలాగే ఎవరైతే స్టూడెంట్స్ చనిపోయిన కారణం పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ముందుగా అయితే PM అయిన షేక్ హసీనా గారు స్టూడెంట్స్కి అపాలైజ్ చెప్పాలి అని చెప్పేసి అండ్ తను రిజైన్ చేయాలని చెప్పేసి కొన్ని డిమాండ్స్ అయితే వాళ్ళు ముందు పెట్టారు. సో ఈ డిమాండ్ కొన్ని ఒప్పుకున్నారు, కొన్ని ఒప్పుకోలేదు. అండ్ అదేవిధంగా ఈ డిమాండ్ ఒప్పుకోవాలని చెప్పేసి ఫైనల్గా అసలు ఫేస్ టు ఫేస్ తను తెలుసుకొని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ చివరికి పిలిపించారు ఆగస్ట్ 4th నాడు ఒక మార్చ్ చేయాలని. బట్ ఆగస్ట్ 4th నాడు ప్రొటెస్ట్ చాలా వైలెన్స్గా జరిగింది. ఎందుకంటే ఆ ఒక్కరోజే దాదాపు 100+ స్టూడెంట్స్ చనిపోయారు. సో ఆలోచించండి, ఒక పబ్లిక్ హాస్పిటల్కి వెళ్ళి, గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెహికల్స్ తగలబెట్టి, అలాగే గవర్నమెంట్ ప్రాపర్టీస్ని తగలబెట్టేసి వాళ్ళ బిల్డింగ్స్ని డిస్ట్రాయ్ చేసి, అదేవిధంగా కొన్ని ధర్నా చేయడం వల్ల అది కొంచెం వైలెంట్గా మారింది.
అలాగే 100 మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోయారు. అండ్ మోర్ దెన్ 300 ప్లస్ అది అఫీషియల్, అన్అఫీషియల్ 500 మెంబర్స్ అని చెప్తున్నారు. బట్ వీ డోంట్ నో కరెక్ట్ కౌంట్. అలా చనిపోవడం వల్ల ఇక షేక్ హసీనా గారు చెప్పారు, ఈ ప్రొటెస్ట్ని లైక్ అణచివేసే విధంగా ఎందుకు మీరు ఆర్మీ కానీ పోలీసుని ఎక్కువ ఉపయోగించట్లంటే, అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆర్మీ వాళ్ళే పోలీస్ వాళ్ళతో సపోర్ట్ అయ్యి స్టూడెంట్స్ సపోర్ట్ అయ్యి ఈ ప్రొటెస్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈవెన్ ఆర్మీ ఇండైరెక్ట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి ఈ ప్రొటెస్ట్ని ఆపే విధంగా కాకుండా ఈ ప్రొటెస్ట్ ఇంకా ముందుకెళ్లే విధంగా చేశారు. అండ్ షేక్ హసీనా గారికి ఈ విషయం తెలిసిపోయింది. అండ్ తను డిసైడ్ నీకు ఉండడం కన్నా వెళ్ళిపోవడం అని చెప్పేసి వాళ్ళు తెలిసిన సలహాదారులు ఇవ్వడం వల్ల సో తను హడావుడిగా ఈవెన్ లగేజ్ సరుకోకుండా పారిపోవడానికి డిసైడ్ అయిపోయింది, లైక్ వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయింది. కాబట్టి తను జాబ్ రిజైన్ చేసిన తర్వాత కూడా స్టూడెంట్స్ ఆగకుండా, స్టూడెంట్స్ ధర్నా చేసిన తర్వాత లైక్ ఇంత ధర్నా చేసిన తర్వాత కూడా షేక్ హసీనా మీద ఎంత ధారణ చేసింది, డిక్టేటర్షిప్ తను ధారణ చేస్తే ఇంతమంది దారుణమైన లైక్ చావుకారా అని చెప్పేసి ఫేస్ టు చేస్తుందని అని చెప్పేసి తన రెసిడెన్స్కి వెళ్ళారు. అండ్ ఆగస్ట్ 5th నాడే తను రిజైన్ చేసి పారిపోయింది, లైక్ ఇండియాకి వచ్చేసారు వాళ్ళు. ఆ టైంలోనే చాలామంది ప్రొటెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ రెసిడెంట్ ప్యాలెస్కి వెళ్ళి లూటీ చేసేసి అక్కడ ఉన్న సామాన్లు డస్ట్బిన్ కానీ, సూట్ కేస్ కానీ, లగేజ్, ఇన్నర్ వేస్ కానీ, ఫిష్ కానీ, కోళ్ళు, గొర్రెలు, హెన్స్, ఫర్నిచర్, ల్యాప్టాప్స్, సిస్టమ్ కనిపించిన అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అండ్ సేమ్ ఒక కాపీ పేస్ట్ లాగా ఎప్పుడైతే బ్యాక్ ఇన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎలా అయితే శ్రీలంకలో జరిగిందో, ఎలా అయితే పార్లమెంట్ పైన వాళ్ళు వెళ్ళి పార్లమెంట్ కంటే రెసిడెన్స్ ప్రెసిడెంట్, పిఎం, ప్రైమ్ మినిస్టర్ హౌస్ని ఎలా అయితే వాళ్ళు ఒక వేసి అదేవిధంగా సేమ్ సీనియర్ బంగ్లాదేశ్లో జరిగింది. సో ఆ విధంగా ఈ ఇష్యూ అనేది రిజర్వేషన్ కోటా మీద స్టార్ట్ అయిన ఇష్యూ అనేది ఒక ప్రధాని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయే విధంగా అయింది. సో ప్రజెంట్ అయితే పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది. అండ్ అదేవిధంగా ఇండియా ఎందుకు అంతగానో లైక్ కొంచెం టెన్షన్ ఎందుకు ఉంది అని అంటే, ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ మీద, మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ టెంపుల్స్ మీద. అదేవిధంగా ఇండియాకు సంబంధించిన ఇండియన్ సెంటర్ ఆఫ్ కల్చరల్ సెంటర్ మీద కూడా వాళ్ళు దాడి చేసి దాన్ని కూల్చేశారు. బికాస్ వీనో షేక్ హసీనా గారు ఇండియాకి ఎంత మంచి బాండింగ్ ఉండో, ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉండేది. అండ్ ఇప్పుడు కనుక అక్కడ తను లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ అయితే వాళ్ళు ఇండియాకి ఫ్రెండ్లీగా ఉంటారో లేకపోతే పాకిస్తాన్కి ఫ్రెండ్లీగా ఉంటే తెలియదు. అండ్ చాలా మంది చెప్పే విషయం, ఈవెన్ షేక్ హసీనా గారు కూడా చెప్పిన విషయం ఏంటంటే, ప్రజెంట్ ప్రొటెస్ట్ చేసిన అంత దారుణ చేసే స్టూడెంట్స్ కాదు, బికాస్ వాళ్ళు టెర్రరిస్టులు లేకుంటే వాళ్ళు సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్వాల్వ్ అయ్యి వేరే కంట్రీ లైక్ పాకిస్తాన్, చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంతగానో దారుణం చేస్తారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. సో వీ డోంట్ నో వాట్ ఈస్ హూ దే ఆర్ అని చెప్పేసి. బట్ స్టూడెంట్స్ చేసిన అన్యాయమే మాత్రమే వాళ్ళు ఇలా ఇంత దారుణం లైక్ ఇంత వైలెంట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యారని చేసి వాళ్ళకి జరిగిన అన్యాయం కోసం, వాళ్ళకి జస్టిస్ కోసం అని చెప్పేసి ఇదంతా నడుస్తుందని చెప్పి అనుకుంటున్నాం. బట్ ముందుగా కొన్ని రోజుల తర్వాతనే విల్ గెట్ క్లియర్ పిక్చర్ ఏంటిదని, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. అండ్ 2 more మేజర్ రీజన్ టు వరీ, ఇండియా ఎందుకు వరీ అవుతుందంటే, లైక్ నేబరింగ్ కంట్రీస్ లైక్ ఒకప్పుడు శ్రీలంక, తర్వాత పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత మయన్మార్, ఇప్పుడు బంగ్లాదేశ్. సో మనకి పక్క దేశాలు ఇవన్నీ మన నేబరింగ్ కంట్రీస్. ఇందులో పొలిటికల్ అన్స్టెబిలిటీ రావటం వల్ల మన రిలేషన్షిప్ విత్ అదర్ కంట్రీస్తో ఎలా ఉంటుంది, అదే మన బార్డర్ని ఎలా కాపాడుకోవాలని ఒక మేజర్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఒకవేళ బంగ్లాదేశ్లో ఫామ్ అయిన ఎందుకంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఒక వేరే పార్టీ ఫామ్ అయితే ఆ పార్టీకి లైక్ ఎవరైతే పిఎం వస్తారో వాళ్ళు మన దేశానికి వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళతో మనకి ఎలా సంబంధం ఉంటుంది, మన రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక చిన్న ప్యానిక్. బికాస్ ఒకవేళ బంగ్లాదేశ్ ఏ కంట్రీతో సపోర్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఓన్గా తన కంట్రీ ఒక గవర్నమెంట్ ఫామ్ వేసి ఉంటే పర్లేదు. బట్ ఇఫ్ అదే బంగ్లాదేశ్ ఒకప్పుడు ఉన్న వాళ్ళ వెస్ట్ పాకిస్తాన్తో కలిసి వాళ్ళు వేరే కంట్రీలో వాళ్ళకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ అయితే మనకు కొంచెం ప్రాబ్లం సిచ్యువేషన్ ఉందని అని ఒక టాక్. ఈవెన్ మన ఎక్స్టర్నల్ అఫేర్ అయిన లైక్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు కూడా ఇదే మాట అన్నారు, ఇఫ్ బంగ్లాదేశ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ పాకిస్తాన్ దెన్ ఇట్ విల్ బి ఇష్యూ టు ఇండియా అని చెప్పేసి అన్నారు. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ప్రజెంట్ అయితే దాదాపు వచ్చిన రిపోర్ట్ ప్రకారం దాదాపు 1 crore ముస్లిమ్స్ లైక్ హిందూస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఉన్నారు, వాళ్ళు ఇండియాకి వచ్చే విధంగా వెస్ట్ బంగ్లాదేశ్ ఉన్నారు. సో వాళ్ళు వెస్ట్ బెంగాల్కి వస్తారని చెప్పేసి ఒక చిన్న టాక్ ఉంది. అండ్ మమతా బెనర్జీ గారు కూడా లైక్ సీఎం అయిన మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఈ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బంగ్లాదేశ్, వీఆర్ హ్యాపీ టు వెల్కమ్ దెమ్ బికాస్ అని చెప్పి ఒక మాట ఇచ్చారు, బికాస్ వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ అని. అండ్ ఈవెన్ చాలా మంది పీపుల్ ఆర్ హ్యాపీ టు లైక్ వెల్కమ్ ది పీపుల్ హు ఆర్ సఫరింగ్. సో ప్రజెంట్ ఉన్న అన్స్టెబిలిటీ వల్ల ఇండియా ఇస్ సేఫ్ కంట్రీ అని చాలా ఫీల్ అవుతున్నా. సో అలా సేఫ్ కంట్రీ అని ఫీల్ అయితే వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ షెల్టర్ టు ఎవ్రీవన్ అని చెప్పి కొంత టాక్ ఉంది. బట్ అండ్ వన్ మోర్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్ దట్ ఇఫ్ హిందూస్ ఆర్ కమింగ్ టు లైక్
ఇటు వస్తే మాత్రం ఇటు నుంచి కూడా వేరే వాళ్ళు అటు వెళ్ళాలని చెప్పేసి వచ్చిన టాక్ ఉంది. బట్ మోర్ ఓవర్ ప్రజెంట్ ఇది ఒక సోషల్ పొలిటికల్ ఇష్యూ అని కాస్త యూనో కమ్యూనల్ ఇష్యూగా ఫామ్ అయ్యే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ వి నో వాట్స్ గోయింగ్ ఆన్. సో అది ఓవరాల్గా అయితే చెప్పాలనుకుంది నేను. అండ్ ఒక రిజర్వేషన్ అనేది ఎప్పుడో 1971లో ఫామ్ అయిన రిజర్వేషన్ 2018లో క్యాన్సిల్ అయిన రిజర్వేషన్ మళ్ళీ 2024లో మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఫామ్ అయిన ఒక చిన్న ఇష్యూ మేజర్ ఇష్యూగా ఇప్పుడు అయ్యి ఒక ప్రైమ్ మినిస్టరే తన దేశాన్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఉంది. అండ్ తెలియదు వాట్ విల్ ది ఫ్యూచర్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ వాట్ విల్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అనేది ఫ్యూచర్లో వి హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ దట్స్ ఇస్ guys. So if you guys like this video, తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ if there's anything like if I need to correct or if I gone anything wrong, please comment చేయండి. We'll make it correct. And thanks for watching guys. Love you all. Have peace. Stay safe. Love you all.